ఆ ధనవంతుడు మరణించినప్పుడు ఎక్కడికి? పాతాళానికి వెళ్ళాడు. ధనవంతుడు మరణించినప్పుడు, బతికున్నప్పుడే ఎన్నో విలాసవంతంగా గడిపాడు. ఇప్పుడు ఆయనకు పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి మనం చూస్తున్నాం కదా, ఫ్లెక్సీలు పెట్టి, చనిపోయినప్పుడు పెద్ద పెద్ద బోర్డులు పెట్టేసి వాళ్ళ పేరు మీద భోజనాలని నానా హంగామా చేసేసి, బ్రతికున్నప్పుడేమో కానీ చనిపోయిన తర్వాత నానా హంగామా చేసి చాలా ఘనంగా ఆయనకు సమాధి చేసి ఉంటారు నాకు తెలిసి, ధనవంతునికి వాళ్ళకున్న స్టేటస్ను బట్టి. కానీ ఇక్కడ సమాధి చేయటం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ 100 మంది వచ్చి మోసుకెళ్ళటం ఇంపార్టెంట్ కాదు. లేకపోతే నువ్వు దారి పొడుగున ఇన్ని వేల మంది వెళ్ళారు, 10,000 మంది వెళ్ళారు, సరే వాళ్ళందరూ నిన్ను సమాధి చేయటానికి వచ్చారు. ఆ సమాధి చేయబడిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ సంగతి ఆ వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు నీతిమంతుడే అని చెప్తా ఉంటాం. బ్రతికున్నప్పుడు క్రియలు మార్చుకోకుండా, బ్రతికున్నప్పుడు బ్రతుకులు బాగు చేసుకోకుండా, హృదయాలు మార్చుకోకుండా, చనిపోయిన తర్వాత ఏమైంది? ఆయన పాతాళానికి వెళ్ళాడు. యాతన అనుభవిస్తున్నాడంట, యాతన అనుభవిస్తున్నాడు. ఆ యాతన అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈయన కంటికి, ధనవంతుని కంటికి లాజరు కనిపిస్తున్నాడు, అబ్రహాము కనిపిస్తున్నాడు. ఇప్పుడు కేకలు పెడుతున్నాడు, ఈ బాధ నేను అనుభవించలేను, కనీసం చిటిక నేలతో అయినా నా యొక్క పెదవులను తడపమని కేకలు పెడుతున్నాడండి.